హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియో నవతిరుపతి వీడియోస్ చూసారు గదా! ఆ తర్వాత మేము తిరునెల్వేలికి రీచ్ అయ్యాము. ఇక్కడ వచ్చి నెల్లియప్పర్ టెంపుల్‌ని చూసేద్దామని వచ్చాము. ఇది వచ్చి మనకి బస్ స్టాండ్‌కి దగ్గరే. ఆటోలో అయితే మనకి ఒక రూ. 50 అలా ఛార్జ్ చేస్తారు. అండ్ చాలా దగ్గర కాబట్టి. ఈ ఆలయం తమిళనాడులోనే అతిపెద్ద మరియు అతి పురాతనమైన ఆలయం ఇది. నెల్లియప్పర్ కాంతిమతి ఆలయం. ఈ ఆలయం 14 ఎకరాల్లో 7వ శతాబ్దంలో నిర్మించబడినది. ప్రస్తుతం చుట్టూరు ఇల్లు, షాపులు ఉండడం వల్ల ఈ ఆలయం ఎంత పెద్దదో తెలియట్లేదు. ఇది వచ్చి ఆలయం యొక్క ఎంట్రన్స్ అన్నమాట. పై సీలింగ్‌లో చూస్తే మనకి డాన్స్ ఫామ్ అయిన భరతనాట్యం యొక్క నృత్య భంగిమలు, స్కల్ప్చర్స్ ఉన్నాయి. చాలా బాగా చెక్కున్నారు. ఇది టోటల్‌గా మనకి వుడెన్ సీలింగ్ అన్నమాట. వుడెన్ సీలింగ్‌లో అంతంత చిన్నదిగా, అంత డీటెయిల్‌గా చాలా బాగా చెక్కున్నారు. ఈ శిల్పాలు కంప్లీట్‌గా వచ్చి మనకి ఆర్చ్ టైప్ ట్రస్ రూఫ్ అన్నమాట. మధ్యలో మనకి బీమ్ ఇచ్చున్నారు. అసలు డోర్ అండ్ టెంపుల్ హైట్ గానీ, ఆ డోర్ గానీ ఎంత బావుందో బ్యూటిఫుల్‌గా. ఇది వచ్చి మనకి రథం అన్నమాట. బయట చుట్టూరు ప్రాంగణము. ఇంకా లోపలికి వెళ్తే మనకి నంది మండపం కనిపిస్తుంది. ఈ నంది మండపంలో 1650 సంవత్సరాల్లో నిర్మించారు. తంజావూరు బృహదీశ్వర ఆలయంలో నంది ఎలా ఉంటుందో అలానే చెక్కిచ్చారు. నంది మండపం నుండి మణిమండపం వెళ్ళే ఎంట్రన్స్‌లో ఎంత ఎత్తైన శిల్పాలు చాలా బాగా చెక్కున్నారు. ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే మాటల్లో చెప్పలేము. ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో అసలు చూస్తూ ఉంటే అట్లానే చూడాలి అనిపిస్తూ ఉండింది. ఇది అయితే మనకి మ్యూజికల్ పిల్లర్స్ అన్నమాట. మనకి మ్యూజికల్ పిల్లర్స్ అంటే మనకి హంపి గుర్తొస్తుంది. కానీ హంపి కంటే ముందు చాలా ఏళ్ల క్రితంలో కట్టారు. అండ్ ఈ యొక్క స్కల్ప్చర్స్ గానీ, ఈ స్టెప్స్ గానీ, కాలమ్స్, ఆ బీమ్స్ అంతా గూడా చాలా ఫైన్ డీటెయిలింగ్ ఉందన్నమాట. కొన్ని రూఫ్స్ అయితే మనకి ఎలా టెంపుల్స్ ఉంటాయో అలా గూడా అనిపిచ్చింది. ఇక్కడ మీరు చూస్తే ఒక మండపం అయితే అసలు సిమెట్రీ ఎంత బాగా ఫాలో అయ్యున్నారు. మొత్తం మనకి సిమెంట్‌లో ట్రస్ రూఫింగ్ టైప్ ఉంటుంది. అండ్ ఇది వచ్చి మనకి సేమ్ వుడెన్ కాన్సెప్ట్ వస్తుంది. కానీ శిల్పాలు అయితే చాలా చిన్నవిగా చాలా దేవుళ్ళ శిల్పాలు అంతా గూడా చెక్కున్నారు. మ్యూజికల్ పిల్లర్స్ ఒక్కొక్క కాలమ్‌కి 48 చిన్న కాలమ్స్ కూడా ఉన్నాయి. అసలు చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది. కొన్ని కాలమ్స్ అయితే ఫ్లోటింగ్ కాలమ్స్ అని చెప్తూ ఉన్నారు. ధ్వజస్తంభం గూడా చాలా పొడవు, చాలా ఎత్తు. టెంపుల్ అయితే బాగా పొడవు అనిపిచ్చింది మాకు. అండ్ ఇక్కడ వచ్చి మనకి నృత్య భంగిమల శిల్పాలు గూడా లోపల టెంపుల్‌లో ఉన్నాయి. ఈ ఆలయంని నిర్మించింది పాండ్య రాజులు. మొదట్లో నెల్లియప్పర్ మరియు కాంతిమతి అమ్మన్ ఆలయం విడివిడిగా ఉండేది. 1647లో వాడమలయప్పన్ పిల్ల ఈ 2 ఆలయాలని కలుపుతూ పెద్ద మండపాన్ని నిర్మించారు. ఈ ఆలయం పదర్పేట్రల్ స్థలంలో ఒకటి. విష్ణుమూర్తికి 108 దివ్య దేశాలు ఎలా ఉన్నాయో శివుడికి 270 ముఖ్యమైన స్థలాలు ఉన్నాయి. వాటిలో ఈ ఆలయం ఒకటి. ఇక్కడ కోనేరు చూస్తే ఎంత అద్భుతంగా ఉందో. టోటల్ మనకి ఇప్పుడు అలౌడ్ లేదు గానీ టోటల్‌గా మనకి చేంజింగ్ రూమ్స్ కానీ అవన్నీ ఉండింది. అండ్ ముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను గదా! మనకి జంతువులు తర్వాత ఏలి అనే జంతువు, వింత జంతువు ఆ యొక్క శిల్పాలు కూడా ఇక్కడ గూడా ఉన్నాయి కాలమ్స్ రూపంలో. ఆలయం దర్శనం అయ్యాక మేము ఈ ఫేమస్ తిరునెల్వేలి హల్వా కోసం ఈ ఇరుట్టు కడాయి హల్వాలో చాలా క్యూ ఉండిందనమాట. సో, జెంట్స్ లైన్ అయితే చాలా పెద్దది. లేడీస్‌ది కొంచెం తక్కువగా ఉంటే నేనెళ్ళి తీసుకొని వచ్చేసాను. ఫస్ట్ సెట్ ఏందంటే మనకి 1/4 కేజీ, హాఫ్ కేజీ, 1 కేజీ అలానే ఇస్తారు. తర్వాత మళ్ళీ 6:00కి ఓపెన్ అవుతుంది. అప్పుడు మనకి ఆకులో అక్కడ తినడానికి ఇస్తారు. అంతే, ఇక్కడితో వీడియోని స్టాప్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ subscribe to our channel. Bye bye.